ఎక్కడ పడితే అక్కడ పడేయడం ఇలాంటివి చేసుకో. పుస్తకాలు చదువంటే ఎంతో మంది మహానుభావులు ఏమయ్యారంటే మేధావులు అయ్యారు. అందరూ చూడండి, స్వామి వివేకానంద గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు అండ్ సావిత్రి గారు, వీళ్ళందరూ పుస్తకాలను చాలా అమితంగా ప్రేమించేవారంట. మనం కూడా అలాగే పుస్తకాలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. చూడండి, కొంతమంది చూడండి ఎక్కడ పడితే అక్కడ ఇలా చింపేసి అలా పడేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఇచ్చిన బుక్స్ మన కొన్ని 2 మంత్స్ చూస్తే కనిపించకుండా ఎక్కడో పోతాయి. పుస్తకాలు అనేవి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించే బ్రహ్మాస్త్రం అంటమ్మా. పుస్తకం అనేది ఏంటి? మనలో అజ్ఞానాన్ని తొలగించే. అజ్ఞానం అంటే ఏంటి? అంధకారం అజ్ఞానం అంటారు కదా. అంటే మనలో ఉన్న తెలివితేటలు అనేవి ఇవన్నీ బయటకు తీసుకొచ్చి అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం అనే వెలుగులోకి తీసుకొచ్చేది ఏంటంటే పుస్తకాలు అనేది మనకి బ్రహ్మాస్త్రం లాంటిదంట. ఇంకా మనం గుడికి వెళ్ళి రోజు డైలీ దేవుడి దండం పెట్టుకుంటాం. గుడికి వెళ్తే ఏమొస్తుంది? మోక్షం కలుగుతుంది. దేవుడి వల్ల దేవుడి మీద మనం భక్తి ఉంటుంది. అలాగే గ్రంథాలయానికి వెళ్తారు చాలా మంది. గ్రంథాలయం అంటే తెలుసా? ఎక్కువ లైబ్రరీ, గ్రంథాలయం, పుస్తకాలు బోర్డని, కథల పుస్తకాలు బోర్డని పుస్తకాలు ఉంటాయి అక్కడ. మనకు తెలియలేని బుక్స్ అన్ని గ్రంథాలయంలో ఉంటాయి. గ్రంథాలయానికి వెళ్తే ఏమొస్తుందంటే విజ్ఞానం అనేది వస్తుందండి. గ్రంథాలయానికి వెళ్తే గుడికి వెళ్తే ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. అదే గ్రంథాలయానికి వెళ్తే చదువు వస్తుంది. చూడండి, గుడిలో గంట గుణాన్ని బోధిస్తే బడిలో గంట భవిష్యత్తును బోధిస్తుందంట. విన్నారా ఎప్పుడైనా సూక్తి? గుడిలో గంట ఏంటంటే గుణాన్ని, మనలో ఉన్న మంచి లక్షణాలు మన బుద్ధిని బోధిస్తుంది. అదే బడిలో గంట ఏంటంటే మన భవిష్యత్తు అంటే ఏంటి? ఇప్పుడు బాగా చదువుకుంటే మనం పెద్ద అయ్యాక మంచి పొజిషన్ లో ఉంటాం. అవునా కదా? మంచి ఉద్యోగం చేస్తాము, మంచి బాగుంటాం. అదే గుడిలో గంట ఏంటి? గుణాన్ని. చదువుతో పాటు మనకి ఏం కావాలి? బిహేవియర్ బాగుండాలి, గుణం, మంచి గుణాలు. ఇలాంటి ఈ బాబు ఇలాంటి, ఈ అమ్మాయి ఇలాంటి అని అంటుంటారు కదా. అలా బడిలో గంట భవిష్యత్తుని బోధిస్తుంది, గుడిలో గంట గుణాన్ని బోధిస్తుందంట. ఇంకేంటంటే పామరుని అంటే పండితులుగా మార్చేది ఏకైక ఏంటంటే ఏకైక వస్తువు ఏంటంటే పుస్తకమేనంట. పామరులు అంటే ఎవరు? పామరుని పండితుల్లా మార్చేది ఒకే ఒక ఆయన ఏంటంటే పుస్తకం. పుస్తకాలు అనేది మన మంచి స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్, గొప్ప స్నేహితులు అని వినే ఉంటారు. ఎప్పుడైనా బుక్స్ లో చదివారా? బుక్స్ ఆర్ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటామా? పుస్తకాలు మన స్నేహితుల్లో చూసుకోవాలి. మంచి నాకు ఇంగ్లీష్ బుక్ అంటే ఇష్టము, నాకు తెలుగు బుక్ అంటే ఇష్టము, నాకు ఆ బుక్ అంటే ఇష్టం అని అనుకుంటాం. మనము చాలా ఇష్టంగా ప్రేమించాలి. మనకి మంచిగా చదువుకుంటే మనం ఎప్పుడైనా గొప్ప